హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్పారా ఛానల్. ఫ్రెండ్స్, రెడ్మీ తమ న్యూ స్మార్ట్ ఫోన్ రెడ్మీ నోట్ 7ని ఈ ఫిబ్రవరి 28న ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లు మనందరికీ తెలిసింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్కి పోటీగా శాంసంగ్ తమ శాంసంగ్ గెలాక్సీ M30ని ఈ రెడ్మీ నోట్ 7 లాంచ్ డేట్ కంటే ముందు రోజే అంటే ఫిబ్రవరి 27న ఇండియాలో లాంచ్ చేయబోతుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ మధ్య పోటీ విపరీతంగా ఉండే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ శాంసంగ్ గెలాక్సీ M30 ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అండ్ డీటెయిల్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ముందుగా శాంసంగ్ గెలాక్సీ M30 డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూద్దాం. ఇది పాలికార్బోనేట్ బాడీతో బిల్డ్ చేయబడింది. ఫ్రంట్ డ్యూ డ్రాప్ నాచ్ ఇచ్చారు. దీన్ని శాంసంగ్ ఇన్ఫినిటీ యూ డిస్ప్లేగా పేర్కొంటుంది. ఇక రేర్ సైడ్న వర్టికల్ ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడి ఫ్లాష్, ఫింగర్ ప్రింట్ స్కానర్తో ఈ ఫోన్ని డిజైన్ చేశారు. అయితే డిస్ప్లే ప్రొటెక్షన్కి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వాడారా లేదా డ్రాగన్ టైల్ గ్లాస్ వాడారా అనే ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియాల్సింది. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఈ శాంసంగ్ గెలాక్సీ M30లో 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఇవ్వడం జరిగింది. దీన్ని రెజల్యూషన్ 1080x2340, దీన్ని ఆస్పెక్ట్ రేషియో 19.5:9, స్క్రీన్ టు బాడీ రేషియో 90%గా ఇవ్వబడింది. సో ఇదొక బేజిలెస్ ఫోన్గా చెప్పొచ్చు. కంపేర్ టు M10 అండ్ M20 ఆ డిస్ప్లేతో మనం కంపేర్ చేసినట్లయితే ఇందులో సూపర్ AMOLED డిస్ప్లే ఇవ్వడం అనేది ఒక మంచి విషయంగా మనం చెప్పొచ్చు. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే ఈ శాంసంగ్ గెలాక్సీ M30లో శాంసంగ్ Exynos 7904 ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్. ఇది 14 nm టెక్నాలజీపై బిల్డ్ చేయబడింది. దీని క్లాక్ స్పీడ్ 1.8 GHz. ఇందులో మాలీ G71 MP2 GPU ఇవ్వబడింది. దీని పెర్ఫార్మెన్స్ మనం స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో కంపేర్ చేసినప్పుడు స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో సమానంగాను, అలాగే 660 ప్రాసెసర్ కంటే తక్కువ పెర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే రెడ్మీ నోట్ 7, Asus Zen4 Max Pro M2, రియల్మీ 2 Pro, అలాగే ఒప్పో K1 ఈ స్మార్ట్ ఫోన్ పెర్ఫార్మెన్స్ కంటే ఈ శాంసంగ్ గెలాక్సీ M30 పెర్ఫార్మెన్స్ కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ చూస్తే ఈ శాంసంగ్ గెలాక్సీ M30 2 వేరియంట్స్గా రాబోతుంది. అది 4GB RAM 64GB, అలాగే 6GB RAM 128GB. దీని ఇంటర్నల్ మెమరీని మనం మైక్రోSD ద్వారా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇందుకోసం వీళ్ళు డెడికేటెడ్ కార్డ్ స్లాట్ ప్రొవైడ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఈ శాంసంగ్ గెలాక్సీ M30లో రేర్ సైడ్న ట్రిపుల్ కెమెరా సెటప్ ఇవ్వడం జరిగింది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f1.9, అలాగే 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు. అలాగే మరొక 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో 4K వీడియో రికార్డింగ్ ఉందా లేదనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే ఫ్రంట్ చూసినట్లయితే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f2.0. సో ఈ శాంసంగ్ గెలాక్సీ M30 కెమెరా గురించి ఇంకా కొన్ని విషయాలు తెలియాల్సి ఉంది. ఇందులో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉందా, స్లో మోషన్ వీడియో రికార్డింగ్ ఉందా, అలాగే 4K వీడియో రికార్డింగ్ ఉందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ఆండ్రాయిడ్ పై అప్డేట్తో వచ్చే అవకాశం ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే ఈ శాంసంగ్ గెలాక్సీ M30 5000 mAh బ్యాటరీతో వస్తుంది. దీనికి ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉంది. అలాగే USB Type-C పోర్ట్ని కలిగి ఉంది. దీనికి డ్యూయల్ 4G VoLTE సపోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, వైడ్ వైన్ L1 సపోర్ట్ ఈ ఫీచర్స్ అన్ని ఉండే అవకాశం ఉంది. ఇక ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే 4GB RAM 64GB వేరియంట్ ప్రైస్ 15,000 గాను, అలాగే 6GB RAM 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 17,000గా ఉండే అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా ఈ శాంసంగ్ గెలాక్సీ M30 హైలైట్ ఫీచర్స్ చూస్తే సూపర్ AMOLED డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ, USB Type-C పోర్ట్, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, అలాగే వైడ్ వైన్ L1 సపోర్ట్ ఈ ఫీచర్స్ అన్ని కూడా ఈ శాంసంగ్ గెలాక్సీ M30కి ప్లస్ పాయింట్స్గా చెప్పొచ్చు. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్కి రెడ్మీ నోట్ 7, Asus Zen4 Max Pro M2, అలాగే ఒప్పో K1 కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, చూసారుగా ఫిబ్రవరి 27న ఇండియాలో లాంచ్ కాబోతున్న శాంసంగ్ గెలాక్సీ M30 ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్స్ని. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ శాంసంగ్ గెలాక్సీ M30కి సంబంధించిన మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మన ఛానల్ని ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావచ్చు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.